చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు మధుసూదన్ రాయల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోహన్ నాయుడు, నూరుల్లా, జగదీష్, పర్వేజ్, అజయ్, వంశీ, మహేష్, మల్లికార్జున, ఆనంద్, భాస్కర్, వంశీ, కిరణ్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. వేరే ఉండదు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేసి పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. జోహార్ ఎన్టీఆర్. పుంగనూరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతా ఉంది. గతంలో ఆయన యుగ పురుషుడు, నటన రంగంలో, చలనచిత్ర పరిశ్రమలలో ఆయన కని విని ఎరుగని రీతిలో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా అప్పటి ప్రభుత్వాలు సరిగా పనిచేయకుండా ఉంటే ఆయన ఆ ప్రభుత్వాలను పక్కలో పెట్టి చలనచిత్ర రంగానికి కొంచెం స్టాప్ ఇచ్చి 1982లో మన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీని స్థాపించి గూడు గుడ్డ అనే నిదానంతో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. 1983 ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 సీట్లకు గాను 201 సీట్ల ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం జరిగింది. అధికారం చేపట్టిన తరువాత పేదవాడి ఆకలి నింపాలనే ఉద్దేశంతో 2 రూపాయలకే కిలో బియ్యాన్ని ఇచ్చి పేదవాడి ఆకలి నింపిన ఘనత మన నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాము. అదేవిధంగా కట్టడానికి బట్టలు కావాలనే ఉద్దేశంతో ఆయన చేనేత వస్త్రాలను రేషన్ షాపుల ద్వారా అందివ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి పేదవాడికి గూడు ఉండాలనే ఉద్దేశంతో గృహ నిర్మాణాలు చేపట్టి అప్పట్లోనే ఆయన ఇల్లు నిర్మాణం చేపట్టి ఇవ్వడం, ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కావాలనే ఉద్దేశంతో కూడా ఆయన ఆడపిల్లలకు సమాన హక్కు కూడా ఆస్తుల్లో కల్పించిన ఘనత మన నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. ఆయన ఆశయాలను నిర్వీర్యం కాకుండా కొనసాగిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన నారా